దానికి శంకుస్థాపన చేయనీకి కూడా పవన్ కళ్యాణ్ వచ్చిండు. ఇది మామూలుగా జరిగే ముచ్చటే అయినా రేవంత్ సర్కార్ మాత్రం దీనికి ఎక్కడ లేని ప్రచారం కల్పించింది. అధికారికంగా పెద్ద హడావిడి చేసి పవన్ పర్యటనను హైలైట్ చేసిండ్రు. ఇదంతా బాబు డైరెక్షన్తోనే నడిచిందని రాజకీయం తెలిసిన వాళ్ళు గట్టిగానే చెప్తాండ్రు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలలో కొద్దిగా పలుకుబడి ఉన్న కమ్మ, కాపు, బీసీ ఓట్ల మీద వీళ్ళ నజర్ పడ్డది. ఇవన్నీ చూస్తాంటే రాబోయే రోజులల్లో తెలంగాణలో కొత్త రాజకీయ నాటకం శురువవుతుందని సమజైతాంది మనకి. తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళా ఉమ్మడి రాష్ట్రం నాటి రాజకీయాలను రుద్దనికి గట్టిగానే ప్రయత్నం జరుగుతుందట. ఇప్పుడు తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గట్టి దెబ్బ కొట్టాలని కూటమి ప్లాన్ చేస్తోందట. ఖమ్మం, వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని లోపల ఒప్పందాలు జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గిట్లా చేస్తే సర్కార్ మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోతుందని, అట్లానే బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేయొచ్చునని వాళ్ళ లెక్క. దీంతో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మేలు జరుగుతుందని వాళ్ళ ఆలోచన. అందుకే బీఆర్ఎస్ను బొందబెట్టి టీడీపీని పైకి నిలబెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండ్రని వీళ్ళ లెక్కలు చూస్తా అంటే మున్సిపల్ ఎన్నికలలో వచ్చే ఫలితాలతోని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కూటమిగా పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే సరే, అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే సరి, లేదంటే కాంగ్రెస్ నుండి బయటపడి కూటమిలో చేరుతారని రాజకీయ వర్గాలల్లో పెద్ద చర్చ నడుస్తుంది. గందుకే రేవంత్ రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిందే చెప్తాండ్రని టాక్ నడుస్తోంది. అయితే ఒకవేళ ఈ కూటమి తెలంగాణలో అడుగు పెడితే మాత్రం బీఆర్ఎస్కి ఒక బలమైన బ్రహ్మాస్త్రం దొరికినట్టే అంటుర్రు కేసీఆర్ను దగ్గరగా చూసినోళ్ళు. మనం కల్లారా చూసినాం కదా, సిర్ఫ్ చంద్రాలు మన బార్డర్లో ఉన్న ఖమ్మంలో అడుగు పెడితే కేసీఆర్ రాజకీయ ఎత్తులకు ఎలా క్లీన్ బోల్డ్ అయ్యిండో. ఒకటి మాత్రం వాజీవ్ ముచ్చటనే, ఈ ఎత్తులకు పై ఎత్తులు వేసే సత్తా ఒక్క కేసీఆర్ దగ్గరే ఉందని చెబుతాండ్రు విశ్లేషకులు.